వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఈరోజు మనం వచ్చేసి 6th ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఏ వీక్లో ఉన్నామంటే మనం వీక్ 5 వీక్ 6లో బిగినర్ ఫ్రెండ్లీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో లాస్ట్ వీడియో నేను మీకు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను. సో అది మీరు కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ చేయకుంటే చేయండి, చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది కోర్స్ చేయడం వల్ల, లేకుంటే వేస్ట్ అయిపోతుంది, ఇంత టైం స్పెండ్ చేసి కూడా వేస్ట్. సో ఈ 15 ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇస్తానో అవన్నీ సాల్వ్ చేస్తాను లాస్ట్లో. సో ఎవరైతే కొత్త యూస్ ఉన్నారో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం కంప్లీట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఇన్ వన్లో చేస్తున్నాం. దట్ టు కంప్లీట్లీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మొత్తం బిగినర్ ఫ్రెండ్లీ సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ చేసిన మీ ప్లేలిస్ట్ ఉంది, దాన్ని చూసి ఫాలో అయిపోండి. ఇట్లాంటి ఇంట్రో టు జావాస్క్రిప్ట్, బేసిక్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అన్ని ఆల్మోస్ట్ న్యూబీ ఎంటర్ అవ్వాలనుకుంటే సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ వరల్డ్ వాడి ఫాలో అయితే సరిపోతుంది. సో ఈరోజు వచ్చేసి మనం క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఎన్ అరే, రివర్స్ స్ట్రింగ్, చెక్ ఫర్ పాలిండ్రమ్స్ అండ్ ఫిజ్బస్, ఈ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫైన్. ఫస్ట్ ఈ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు అసలు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం తెలుసుకోవాలి. అదేంటంటే మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. మ్యూటబుల్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం, బట్ కొంచెం చూడని వాళ్ళకి కొంచెం కాన్సెప్ట్ రివైజ్ చేసేసాను. ఒక మంచి ఎగ్జాంపుల్తో మంచిగా గుర్తుండిపోతుంది. ఎట్లా అంటే ఈ చదవకండి, చెప్తాను నేను, ఇది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి చదవండి. జావాస్క్రిప్ట్ నంబర్స్, స్ట్రింగ్స్, నల్, అన్డిఫైన్డ్ అండ్ బూలియన్స్ ఆర్ ప్రిమిటివ్ విచ్ ఇస్, అంటే ఇవి ఇమ్యూటబుల్ అంటే చేంజబుల్ కాదు, చేంజబుల్. టైప్స్ విచ్ ఆర్ మ్యూటబుల్ ఆర్ ఆబ్జెక్ట్స్, అరేస్, ఫంక్షన్స్, క్లాసెస్, మ్యాప్స్ అండ్ సెట్స్ ఆర్ మ్యూటబుల్. సో ఇక్కడ మనకు మెయిన్గా నడుస్తున్న వర్డ్ ఏంటంటే మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మారేది, ఇమ్యూటబుల్ అంటే మారంది, అంతే. సింపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, మారేది ఏంటంటే గర్ల్ మనసు, సింపుల్గా. మారింది బాయ్ మనసు. ఒక మైండ్లో మంచిగా కూర్చుండిపోతుంది ఈ ఎగ్జాంపుల్తో అయితే. ఇప్పుడు ఇది చదవండి. మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ హూస్ వాల్యూ కెన్ చేంజ్ వన్స్ క్రియేటెడ్. అంటే మీకు అర్థమైంది, గర్ల్ హార్ట్. ఇక్కడ చూసుకుంటే వైల్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ దోస్ హూస్ వాల్యూ కెన్ నాట్ బి చేంజ్ వన్స్ క్రియేటెడ్. అంతే, మొబైల్ మనసు ఒక్కసారి క్రియేట్ అయిందంటే మారది, అంతే. అది బాయ్ హార్ట్. సో ఇది మనకి ఇమ్యూటబుల్ డిఫరెన్స్ ఏంటంటే నంబర్స్, స్ట్రింగ్స్, నల్, అన్డిఫైన్డ్, బూలియన్స్ ఒక్కసారి క్రియేట్ చేసినప్పుడు అంతే, చేంజ్ అవ్వవు, అంతే. దాని వాల్యూస్ ఆల్టర్ చేయలేము మనం. అదే ఆబ్జెక్ట్స్, అరేస్, ఫంక్షన్స్ చూసినాం. ఆబ్జెక్ట్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ నేచర్, సో దట్ ఈస్ చేంజబుల్, మీకు మనం చేంజ్ చేయొచ్చు. సో అరేస్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మోడిఫై చేయొచ్చు దాని వాల్యూస్ని, ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ మ్యూటబుల్. అది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎగ్జాంపుల్తోనే. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. క్యాల్కులేట్ సమ్ ఆఫ్ ఎన్ అరే. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఫస్ట్ డీకోడ్ చేసుకున్నాం. అసలు ఏం అడుగుతుండో కంప్లీట్గా. రైట్ ఎ ఫంక్షన్ టు క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. అంటే అర్థమైంది, ఫంక్షన్ రాయమంటుండో సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. అంటే అరే సేమ్ మళ్ళీ ఆ కాన్సెప్ట్ వచ్చింది, అంటే ఫంక్షన్కి అరే పాస్ చేసే కాన్సెప్ట్ వచ్చింది, ప్లస్ సమ్ చేయమంటుండే ఆల్. అంటే అన్ని ఎలిమెంట్స్ అరే పాస్ చేస్తే ఫంక్షన్కి, ఆ ఫంక్షన్ ఏం చేయాలంటే అరేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క అడిషన్ చేసి ఫైనల్గా ఏదైతే అడిషన్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుందో అది మనం రిటర్న్ చేయాలి, అంతే. దట్ సింపుల్. ఫంక్షన్ రాసుకుందాం. నేను రాజాం యాడ్ ఎలిమెంట్స్ అనే ఫంక్షన్ రాజాం. ఇంకా మనకి నమ్స్ అరే వస్తుంది. నమ్స్ అరే అనుకోండి. మనకి ఇప్పుడు అరే మీద ట్రావెల్ చేయాలంటే మనకి ఏం కావాలి, లూప్ మనకు డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫర్ ఆఫ్, ఫర్ రీచ్, ఫర్ లూప్, వైల్ లూప్ ఏదైనా రన్ చేయొచ్చు. సో నాకు సింపుల్గా అనిపిస్తుంది ఫర్ ఆఫ్, కాబట్టి ఫర్ ఆఫ్ రన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకు ఒక రిజల్ట్ ఆన్సర్ వేరియబుల్ కావాలి. ఆన్సర్లో మనకి ఇనిషియల్గా 0 సేవ్ చేసినాం, అంటే మనకి ఏం లేదు, ఎంటీ ఉంది, 0 వాల్యూ ఆన్సర్. తర్వాత మనం లూప్ రన్ చేసినప్పుడు ఫర్ లెట్ నమ్ ఆఫ్ నమ్స్ అరే రన్, అంటే ఒక్కొక్క వాల్యూ మనకు వస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను, ఆన్సర్ ఈక్వల్స్ టు ఆన్సర్ ప్లస్ నమ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆన్సర్ 0 ఉంటుంది. ఒకవేళ నమ్లో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ అరే పాస్ చేస్తుంది 12, 5, 10, 10, 60 ఇది అనుకోండి. అయితే ఫస్ట్ 12 వాల్యూ వస్తుంది. 0 + 12 ఎంత అవుతుంది, 12 సేవ్ అవుతుంది ఆన్సర్. సో అట్లా ఫైనల్గా మనకి ఆన్సర్లో మనకు కావాల్సిన ఆన్సర్ ఉంటుంది. తర్వాత ఏమైతే ఆన్సర్తో 12 ఉన్నాక మళ్ళీ లూప్ రన్ అయితే ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ ఫస్ట్ 12 ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆన్సర్ 0 ఉండేది, తర్వాత 12 అవుతుంది. తర్వాత ఇక్కడ వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఆన్సర్లోకి వచ్చేసి మనకి 12 + 5 17 అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి 10 అవుతుంది. మళ్ళీ వాల్యూ దీని లోపలికి వెళ్ళినాక 17 + 10 ఎంత అవుతుంది, 27 అవుతుంది. 27 అయినాక మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 10 వస్తుంది. 10 వచ్చినాక మళ్ళీ లోపలికి వెళ్ళినాక 27 = 27 + 10 37 అవుతుంది. మళ్ళీ 10 దాటేసినాక 60కి వస్తుంది. 60కి వచ్చినప్పుడు 37 + 60 అంటే 97 మనకి రిజల్ట్స్లో సేవ్ అవుతుంది. 97 అయినాక వీడికి వచ్చేసినాక బయటికి వచ్చేస్తే మనకి అయిపోయింది, లూప్ అయిపోతుంది. వచ్చేసినాక ఆన్సర్లో మనకి 97 ఉంటుంది. 97 రిటర్న్ చేస్తాం. ఇప్పుడు నేను ఫైనల్ ఆన్సర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిన అనుకో, యాడ్ ఎలిమెంట్స్ అరే కాల్ చేసి దాంట్లో ఈ అరేని పాస్ చేసిన లెట్స్.
ఏ అరే కాదు, ఇదే అరే పాస్ చేసిన. ఫైనల్ ఆన్సర్ని ప్రింట్ చేస్తే నాకు 97 రావాలి. 97. సో దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఇస్. అర్థమైతే అనుకుంటే మీకు యాడ్ ఎలిమెంట్స్ ఎట్లా చేస్తాము, ఇట్లా ఈ విధంగా చేస్తాం. ఇది క్యాల్కులేటర్ సమ్ ఆఫ్ ఎన్ అరే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఐ థింక్ ఇది సింపుల్గానే ఉంది, ఇది కూడా చూద్దాం. చెక్ ఫర్ ద పాలిండ్రోమ్స్, రైట్ ఎ ఫంక్షన్. ఏమంటుండో ఒకసారి అర్థం చేసుకున్నాం. ఫస్ట్ రాసేముంది, రైట్ ఎ ఫంక్షన్ టు చెక్ ఇఫ్ ఎ గివెన్ స్ట్రింగ్ ఇస్ ఎ పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అంటే ఫస్ట్ అర్థం చేసుకో, అంటే ఫంక్షన్ అయితే అర్థమైంది, ఫంక్షన్ రాయాలా. చెక్ ఇఫ్ ఎ గివెన్ స్ట్రింగ్ ఇస్ అంటే ఫంక్షన్కి స్ట్రింగ్ రాబోతుంది, అంటే ఇన్పుట్ లేదా స్ట్రింగ్ వస్తుంది ఫంక్షన్కి. సో ఆ ఫంక్షన్లో మనం స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకొని అది పాలిండ్రోమా కాదా అని చెప్పాలి. అంటే స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అంటే అర్థం ఏంటంటే, పాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లా చెప్పాలా, ఇట్ సైడ్కి చదివిన వర్డ్ ఒకటే ఉండాలి సింపుల్గా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తామంటే, సింపుల్ ఎగ్జాంపుల్ ఏముంది, సమ్ పాలిండ్రోమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తెలుగులో అయితే వికట కవి అని ఉంటుంది. ఇక్కడికి చదివిన సేమ్ ఉంటుంది. సేమ్ అట్లానే పాలిండ్రోమ్స్ ఎగ్జాంపుల్, పాలిండ్రోమ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఒక్కసారి చూద్దాం బెటర్. పాలిండ్రోమ్ ఎగ్జాంపుల్ వర్డ్స్ చూడండి, ఇట్లా సివిక్, రాడర్, లెవెల్, రాటర్, కయాక్. ఒక్క నిమిషం, లెవెల్ అనుకోండి, లెవెల్ ఉంది అంటే LEVEL ఇక్కడ నుంచి చదివిన లెవెల్ వచ్చింది, LEVEL రివర్స్ నుంచి చదివిన లెవెల్ వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ రాడర్, RADAR ఫ్రంట్ కింద చదివిన బ్యాక్ కింద చదివిన వర్డ్ సేమ్ ఉంది అనుకో, అది పాలిండ్రోమ్ అని అర్థం. సో ఇది సింపుల్గా చెప్పాలంటే పాలిండ్రోమ్ అంటే ఏంటంటే, సో దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి. అంటే ఒక వర్డ్ ఇస్తాడు, అది పాలిండ్రోమ్ అని చెప్పాలి. అంటే ఇక్కడికైనా రెండు సైడ్కి చూసినప్పుడు సేమ్ ఉండదు, సేమ్ ఉందంటే అది పాలిండ్రోమ్. సో దీనికి మనం ప్రోగ్రామ్ ఎట్లా రాస్తాం అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి స్ట్రింగ్ అనేది వస్తుంది. స్ట్రింగ్ని మనం ఎట్లా యాక్సెస్ చేస్తాం అంటే, సేమ్ ఒక అరేని ఎట్లా యాక్సెస్ చేస్తామో ఇండెక్స్ యూజ్ చేసుకొని సేమ్ అట్లానే యాక్సెస్ చేయొచ్చు. సో మనము ఫ్రంట్ కేని బ్యాక్ కేని అంటే ఇక్కడ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే కంపారిజన్ చెప్పాలంటే. అంటే ఫ్రంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్లో తీసుకుంటే లెవెల్ అని ఉంది, అంటే ఫస్ట్లో లెవెల్ ఎల్ ఉంది, లాస్ట్లో ఎల్ ఉంది, సెకండ్లో వచ్చేసి ఈ ఉంది, సెకండ్ లాస్ట్లో వచ్చేసి ఈ ఉంది, ఫైనల్ మిడిల్లో వచ్చేసి ఒక లెటర్ ఉంటుంది. సో మనం ఎట్లా కంపేర్ చేసామంటే ఒక 2 పాయింటర్స్ పెట్టుకున్నాం. అంటే ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్, చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ 2 పాయింటర్స్ అనేది. 2 పాయింటర్స్ కాన్సెప్ట్ అనుకో. ఇది ఏంటంటే ఈ స్టార్టింగ్ స్ట్రింగ్ స్టార్టింగ్లో ఒక ఇండెక్స్ పెట్టుకుంటాం, స్ట్రింగ్ లాస్ట్లో ఒక ఇండెక్స్ పెట్టుకుంటాం. అంటే 2 వాల్యూస్ ఇక్కడ పాయింట్ చేస్తుంది, ఒకటి అంటే ఫస్ట్లో పాయింట్ చేస్తుంది, ఇక్కడ ఒకటి పాయింట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ ఒకటి పాయింట్ చేస్తుంటుంది. సో మనం గ్రాడ్యువల్గా ఆ ఇండెక్స్ని ఫస్ట్ ఇండెక్స్ని ముందుకు తీసుకెళ్తాము, లాస్ట్ ఇండెక్స్ని వెనకకి ఇట్లా ముందుకు తీసుకొస్తాం. అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తాము, ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తాం. ఈ విధంగా మనం ఇట్లా వెళ్తాము, బ్యాక్ నుంచి ఇట్లా వెళ్తాం. సో ఆ విధంగా మూవ్ అవుతూ మనము ఈచ్ లెవెల్లో కంపేర్ చేస్తూ ఉంటాం. అంటే దీస్ టూ థింగ్స్ ఈక్వల్. ఒకవేళ ఒక్క దగ్గర ఈక్వల్ లేదంటే దాని అర్థం ఏంటంటే పాలిండ్రోమ్ కాదు, ఫాల్స్ రిటర్న్ చేస్తే సరిపోతుంది మనం రిజల్ట్లో. సో మనం ఈ స్టెప్లో ఈ ప్రాబ్లంలో మనకు మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకున్నది 2 పాయింటర్స్ టెక్నిక్. ఇట్లాంటి టెక్నిక్స్ వల్ల మనం ఆల్మోస్ట్ మంచి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఫంక్షన్ రాసే ముందు అర్థం చేసుకుందాం. ఎట్లా అంటే మనం ఫైండ్ పాలిండ్రోమ్ అనే ఫంక్షన్ని చెక్ పాలిండ్రోమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం బెటర్. ఆ ఫంక్షన్లో ఒక స్ట్రింగ్ వస్తుంది, ఆ పాలిండ్రోమ్ వాల్యూ తీసుకొని ఆ స్ట్రింగ్ తీసుకొని మన పాలిండ్రోమ్ కానీ చెక్ చేసి మనం రిటర్న్ చేస్తాం. సో మనకు స్ట్రింగ్ వచ్చింది అనుకోండి, లెట్స్ సే స్ట్రింగ్ ఏముందంటే సమ్ లెవెలే అనుకోండి బెటర్, లెవెల్ అని వచ్చింది. సో మనం దీని మీద లూప్ రన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇండెక్స్ కావాలి ఫస్ట్ ఇండెక్స్, అండ్ లెట్స్ సింపుల్ పెట్టుకోవాలంటే స్టార్ట్ ఇండెక్స్ అని తీసుకుందాం. అది 0లో ఉంటుంది, అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఎండ్ ఇండెక్స్, అంటే ఎండ్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వర్డ్ స్ట్రింగ్ ఉందా, ఈ వర్డ్ అనుకో, ఈ వర్డ్ డాట్ లెంత్ -1 అంటే లాస్ట్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్లో లాస్ట్లో 2 పాయింటర్స్ పెట్టినాం. మనం ఎప్పుడు లూప్ రన్ చేస్తే అంటే ఎట్లా అంటే లూప్ ఒక వైలో ఏదైనా సంథింగ్ ఏ లూప్ అయినా రన్ చేయొచ్చు. లూప్ రన్ చేస్తాం ఎట్లా అంటే స్టార్ట్ ఇండెక్స్ అనేది <= ఎండ్ ఇండెక్స్ అయ్యేంత వరకు మనం లూప్ రన్ చేస్తాం. అంటే ఆ వాల్యూ ఇక్కడ వచ్చేంత వరకు మనం అంటే ఈ మీదకి వచ్చేంత వరకు లూప్ రన్ చేస్తాం ఈ v మీద. సో ఏం చేస్తామంటే లూప్లో ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్లో మనకి ఫస్ట్ లెటర్ వస్తుంది, ఎండ్ ఇండెక్స్తో మనకి లాస్ట్ లెటర్ వస్తుంది. కాబట్టి వర్డ్తోనే మనం కంపేర్ చేస్తాం. స్టార్ట్ ఇండెక్స్ వర్డ్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ అన్నామనుకో అక్కడ ఉన్న లెటర్ మనకు వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ ఎండ్ ఇండెక్స్ అయితే దెన్ యూ నీడ్ టు రిటర్న్ ఫాల్స్. అంటే ఇదికి అర్థమవుతుంది మనకి. అంటే ఇక్కడ ఎల్ సేమ్ లేదనుకో, లెట్ సైడ్ ఒకటి LER ఉంది, 11 అని ఉంది. అయితే R ఉంది అనుకో, ఇక్కడ తెలిసిపోయింది మనకి. అంటే ఇది పాలిండ్రోమ్ కాదు, కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసేస్తాం. సో ఆల్మోస్ట్
ఇది కంపేర్ అయిపోయింది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకో, వర్డ్ ఆఫ్ స్టార్టింగ్ ఇస్ ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎల్, అది ట్రూ ఆఫ్ ఫాల్స్. ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎల్ అనేది ఫాల్స్, కాబట్టి ఈ లూప్లో ఇఫ్లోకి ఎంటర్ అవ్వదు, మళ్ళీ లూప్ రన్ అవుతుంది. లూప్ రన్ అవ్వాలంటే మనకి స్టార్ట్ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయాలా, ఎండ్ ఇండెక్స్ని డిక్రిమెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే స్టార్ట్ ఇండెక్స్ ఇక్కడికి వస్తుంది, ఎండ్ ఇండెక్స్ వచ్చేసి ఈ మీదకి వస్తుంది, ఎల్ నుంచి ఈ మీదకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ కంపేర్ చేస్తుంది. అవి రెండు నాట్ ఈక్వల్ అని. ఒకవేళ అంతా సక్రమంగా అయిపోయింది అనుకో, బయటకు వచ్చి మనం రిటర్న్ ట్రూ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే అది పాలిండ్రోమ్ వర్డే అని అర్థం. అట్లా ఇది సింపుల్. ఇట్లా మనం కోడ్ చేస్తాం. సో దీన్ని కోడ్ ఫామ్లో రాయాలంటే ఎట్లా రాస్తామంటే ఫంక్షన్ ఇదంతా తీసే చెక్ పాలిండ్రోమ్ అన్న ఫంక్షన్ రాస్తున్నాం మనం. దానికి స్ట్రింగ్ వస్తుంది, మనకి స్ట్రింగ్ అనేది ఒక వర్డ్ వస్తుంది మనకి. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ లెట్ స్టార్ట్ ఇండెక్స్ ఉంది అది 0 అనుకుంటాం, లెట్ ఎండ్ ఇండెక్స్ ఉంది అది వర్డ్ డాట్ లెంత్ -1 అనుకుంటాం. సో వైల్ స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ ఇండెక్స్. ఇది మన ఇష్టం, మనం ఏ లూప్ అయినా రన్ చేయొచ్చు, ఫర్ లూపే రన్ చేయొచ్చు, వైల్ లూపే మన ఇష్టం. ఎందుకంటే నాకు కన్వీనియంట్గా వైల్ లూప్ అనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్కి, సో వైల్ లూప్ యూజ్ చేస్తుంది. సో స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు ఎండ్ ఇండెక్స్ అయినంత వరకు నాకు కండిషన్ చెక్ చేయాలి. ఏంటంటే అది వర్డ్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ ఎండ్ ఇండెక్స్ అయితే, ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు అయ్యిందంటే, అంటే కండిషన్ ట్రూ అయిందంటే దాని అర్థమైంది ఈ వర్డ్ ఇచ్చిన వర్డ్ అనేది పాలిండ్రోమ్ కాదని అర్థం. సో దాని అకార్డింగ్లీ మనం కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే అకార్డింగ్లీ ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం ముందుకి వెనకకి కదలడం జరుగుతుంది. ఇక్కడ రిటర్న్ ఇక్కడికి వచ్చినాక రిటర్న్ ట్రూ చేస్తాం. ఎందుకు అంటే మనకు ఫైనల్గా లూప్ అయిపోయినాక అర్థమవుతుంది అంటే ఓకే ఇచ్చిన వర్డ్ అనేది పాలిండ్రోమే కాబట్టి ట్రూ రిటర్న్ చేయాలని అర్థం. సో మనకు ట్రూ వచ్చిందంటే అర్థం ఏంటంటే దట్ వర్డ్ వాట్ ద వర్డ్ హ్యావ్ గివెన్ యూజర్ హెస్ గివెన్ అది మనకి పాలిండ్రోమ్. సో దట్ వాల్యూ విల్ స్టోర్ ఇన్ దట్. ఇప్పుడు మనం తీసుకుంటే ఫైనల్గా ఈజ్ వర్డ్ పాలిండ్రోమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన దాంట్లో చెక్ పాలిండ్రోమ్ ఫంక్షన్కి లెవెల్ అన్న వర్డ్ సెండ్ చేస్తున్నా. కన్సోల్ దాంట్లో ఈజ్ వర్డ్ పాలిండ్రోమ్. సో చూస్తే మనకి ఈజ్ వర్డ్ పాలిండ్రోమ్లో ట్రూ రావాలి. ట్రూ రావాలి. ట్రూ వచ్చిందంటే మనకి దాని అర్థం లెవెల్ అనేది పాలిండ్రోమ్ అని అర్థం. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే దిస్ ఈజ్ ట్రూ అంటే దాని అర్థం ఏంటి, లెవెల్ అనేది పాలిండ్రోమ్ అని అర్థం. ఒకవేళ నేను లెవెల్ కాడ సంథింగ్ ఇచ్చాను యా ఇది బాలయ్య పాలిండ్రోమా కాదు కాబట్టి ఫాల్స్. ఈ వర్డ్ పాలిండ్రోమ్ కాదు కాబట్టి ఫాల్స్. అది దట్ ఈస్ హౌ సింపుల్. సో ఇది మీరు మెయిన్గా నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే టూ పాయింటర్స్ అనేది ది మోస్ట్ యూస్ఫుల్ కాన్సెప్ట్, వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్, మోస్ట్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. కాన్సెప్ట్ బేస్ మీద మనం చాలా ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది. రియల్లీ యూస్ఫుల్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రివర్స్ స్ట్రింగ్. మనకి ఈ మీద కాన్సెప్ట్ నేర్పించిన చూడండి, ఇమ్యూటబుల్. ఈ కాన్సెప్ట్ మెయిన్గా ఈ ప్రాబ్లం కోసమే మీకు చెప్పించింది. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఏంటిది ఇక్కడ చూసుకోండి, స్ట్రింగ్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వదు కాబట్టి దాన్ని చేంజ్ చేయలేము. కాబట్టి మనము స్ట్రింగ్ని రివర్స్ అంటే స్ట్రింగ్లోనే రివర్స్ చేయలేము కాబట్టి మనం ఇంకో కొత్త స్ట్రింగ్కి ఈ ఉన్న స్ట్రింగ్ని యాడ్ చేసుకొని మనం రివర్స్ చేసాం స్ట్రింగ్. ఎట్లా అంటే రైట్ ఏ ఫంక్షన్ టు రివర్స్ ఏ గివెన్ స్ట్రింగ్. అంటే లెట్స్ నీకు స్ట్రింగ్ ఇచ్చిండు, చరణ్ అని స్ట్రింగ్ ఇచ్చిండు అంటే నీకు అవుట్పుట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇది ఇన్పుట్ ఇస్తే ఇన్పుట్ అని రాస్తాను, ఇన్పుట్ STR వచ్చేసి చరణ్ అంటే నీకు అవుట్పుట్లో NA రివర్స్ చరణ్ రివర్స్ NARAHC ఇది రివర్స్లో మనకి అవుట్పుట్లో ఇట్లా రావాలి. అంటే చరణ్ రివర్స్ అంటే ఒక్కొక్క లెటర్ని రివర్స్ చేసి మనం రిటర్న్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇచ్చిన వర్డ్ని మనం రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయాలంటే మనం ఇట్లా చేస్తాం. ఒకసారి ఆలోచించండి, సింపుల్. ఫస్ట్ ట్రావెల్సర్కి అయితే లూప్ కావాలి, అది వస్తే అర్థమైపోయింది మనకి. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ఉందా ఇక్కడ మీద కాన్సెప్ట్, టూ పాయింటర్స్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో ఒకసారి ఆలోచించండి. ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ ఒక పాయింటర్ పెడతాం, ఇక్కడ ఒక పాయింటర్ పెడతాం. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక పాయింటర్ ఇక్కడ ఒక పాయింటర్ పెట్టి ఈ వాల్యూని ఇక్కడ సేవ్ చేయడం, ఈ వాల్యూని ఇక్కడ సేవ్ చేయడం, మళ్ళీ కొంచెం ముందుకు ఇక్కడ వచ్చి కొంచెం ముందుకు ఇక్కడ వచ్చి ఈ వాల్యూ ఇక్కడ సేవ్ చేయడం, ఈ వాల్యూ ఇక్కడ సేవ్ చేయడం, మళ్ళీ కొంచెం ముందుకు ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ వాల్యూ ఇక్కడ సేవ్ చేయడం, ఈ వాల్యూ ఇక్కడ సేవ్ చేయడం, ఈ విధంగా చేయొచ్చు. బట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా స్క్రిప్ట్.
కాబట్టి చేంజబుల్ కాదు. స్ట్రింగ్ చరణ్ ఒకసారి క్రియేట్ అయిందంటే str అనే వేరియబుల్లా కథం, దాన్ని ఇంకా చేంజ్ చేయలేం, ఇది ఫిక్స్గా. సో మనం మార్చలేము కాబట్టి వాట్ వీ కెన్ డూ ఇస్ దాట్ మనము లూప్ రన్ చేయొచ్చు, సేమ్ లూప్ రన్ చేయొచ్చు, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దట్ రివర్స్డ్ వర్డ్ అన్న వేరియబుల్ ఒకటి ఎంటీ స్ట్రింగ్తో క్రియేట్ చేసుకొని పెట్టుకొని మనం లూప్ ఫస్ట్కేనైతే మనకి CHARAN వస్తుంది, బట్ అదే లూప్ని నువ్వు వెనుకకి రన్ చేస్తే నీకు NARAHC వస్తుంది. కాబట్టి వెనుకకి లూప్ రన్ చేసుకుంటా ఎన్ని దీనికి కన్క్యాట్ చేయడం అంటే యాడ్ చేయడం, మళ్ళీ ఎంత అయితే ఏని యాడ్ చేయడం, ఆర్ని యాడ్ చేయడం, ఏని యాడ్ చేయడం, హెచ్ని యాడ్ చేయడం, సీని యాడ్ చేయడం, ఈ విధంగా రివర్స్లో యాడ్ చేసుకుంటే మనకి రివర్స్డ్ వర్డ్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా యూజర్కి మనం చేసిన రివర్స్డ్ వర్డ్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్, అంతే సింపుల్. సో ఫంక్షన్ ఒకటి రాస్తా, ఏంటిది రివర్స్ వర్డ్ అనే ఫంక్షన్ రాస్తా, దానికి మనకి ఒక స్ట్రింగ్ వస్తుంది, స్ట్రింగ్ అంటే వర్డ్ అనుకో, సేమ్ అది ఎగ్జాంపుల్ వర్డ్ వస్తుంది. సో మనకి వచ్చిన వర్డ్ వచ్చేసి ఏంటిదంటే నేను దాని ఫస్ట్ నాకు ఆన్సర్ అవ్వాలి కదా, ఆన్సర్ రివర్స్ వర్డ్ ఒకటి కావాలి. రివర్స్డ్ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నా ఎంటీ స్ట్రింగ్, తర్వాత నేను ఆ వర్డ్ మీద రివర్స్లో ట్రావెల్ చేయాలి. ఫస్ట్ నుంచి కదా రివర్స్ నుంచి ట్రావెల్ చేయాలి, కాబట్టి ఒక ఇండెక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. లెట్ లాస్ట్ ఇండెక్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా, ఎక్కడ అంటే వర్డ్ డాట్ లెంత్ -1. అంటే -1 ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ తెలుసు చెప్పినా కూడా, యారేస్ కానీ స్ట్రింగ్స్ కానీ ఏదన్నా మనం కంప్లీట్ ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసి 0 ఇండెక్స్ నుంచి. కాబట్టి 0 ఇండెక్స్ అనుకుంటే మనకి ఇప్పుడు చరణ్ అనే వర్డ్ ఉందంటే, చరణ్ అంటే ఏంది 1 2 3 4 5 6 లెటర్స్. సో 6 లెటర్స్ అంటే అర్థం ఏంటంటే 5 లెటర్స్ అని అర్థం, అంటే 0 నుంచి 5 వరకు కౌంట్ చేస్తాం, అంటే 0 1 2 3 4 5. సో 6 లెంత్ 6 - 5 అంటే లాస్ట్ ఇండెక్స్ వస్తుంది, అంటే ఎన్ కాడ స్టాండ్ అవుతున్నాను నేను. ఇప్పుడు ఎన్ని దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే వైల్ లూప్ రన్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇండెక్స్ అయిన తర్వాత, అంటే రివర్స్ నుంచి, అంటే 5 4 3 2 1 0. అంటే అర్థం ఏంటంటే నేను ఈ లూప్లో ఇంక్రిమెంట్ కాదు డిక్రిమెంట్ చేయాలి. సో రివర్స్లో 5 నుంచి 4 రావాలంటే నేను డిక్రిమెంట్ చేస్తే అవుతాను, ఇంక్రిమెంట్ చేస్తే అవుతాను, డిక్రిమెంట్ చేయాలి ఆబ్వియస్గా. సో డిక్రిమెంట్ చేసుకుంటా లాస్ట్ ఇండెక్స్ మైనస్ అంటే డిక్రిమెంట్ చేస్తూ ఉంటాను. చేసే ముందు నేను ఒక కండిషన్ చెక్ చేస్తూ చేయాలి, అసైన్మెంట్ చేస్తూ చేయాలి. ఏం అసైన్మెంట్ అంటే రివర్స్డ్ వర్డ్ ఏదైతుందో దానికి నేను రివర్స్డ్ వర్డ్ ప్లస్ మన వర్డ్లో ఉన్న లాస్ట్ ఇండెక్స్ని యాడ్ చేయడం. లాస్ట్ ఇండెక్స్ ఉంది కదా, రివర్స్ వర్డ్కి యాడ్ చేయడం. సో ఈ ఒక్క లైన్ వల్ల నాకు ఏమైపోతుంది అంటే మన మెయిన్ కోడ్ లైన్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎంటీలు ఉంది కాబట్టి నేను లాస్ట్లో ఎన్ని తీసుకొని యాడ్ చేస్తాను, తర్వాత ఏ తీసుకొని యాడ్ చేస్తాను, RACH అట్లా రివర్స్లో మొత్తం యాడ్ అయిన తర్వాత నేను రిటర్న్ రివర్స్డ్ వర్డ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ చూసుకుంటే రివర్స్ వర్డ్ ఆఫ్ చరణ్ ఉంది, చరణ్ వస్తున్నాయి కదా. సో అది అవుట్పుట్ ప్రింట్ చేస్తే మనకి ఈ విధంగా రావాలి అవుట్పుట్, NACAHCR. సారీ అవుట్పుట్ ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది. రివర్స్డ్ వర్డ్ కాదు. సో రివర్స్ వర్డ్ అంటే ఫంక్షన్ రిటర్న్ అయింది, బట్ మనం కలిసి రివర్స్డ్ వర్డ్. సో ఇప్పుడు చరణ్ రిటర్న్ అవుతుంది. వాట్ ఈస్ దిస్? అది రివర్స్డ్ వర్డ్ కరెక్టే. రివర్స్ వర్డ్ అవుట్పుట్ కన్సోల్ డాట్ లాగ్ అవుట్పుట్. వాట్ హ్యాపెండ్? ట్రై చేయండి మీరు కూడా, ఏం ప్రాబ్లం వస్తుంది, ఎందుకు మనకు ఫంక్షన్ రిటర్న్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో రివర్స్ వర్డ్ అనే ఫంక్షన్కి మనం చరణ్ స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం. సో అది మనకి ప్రాసెస్ చేసిన తర్వాత మనకి రిటర్న్ చేయాల్సింది రివర్స్డ్ వర్డ్. సో ఈ వర్డ్ని మనకి రిటర్న్ చేయాలంటే NARACHC రిటర్న్ చేయాలి, బట్ మనకి కంప్లీట్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సమ్వేర్ దెర్ ఈస్ ప్రాబ్లం. ఒకసారి చూడండి, రివర్స్డ్ వర్డ్ చూడండి, ఇక్కడ రివర్స్డ్ వర్డ్ ఈక్వల్స్ టు రివర్స్ వర్డ్ ప్లస్ చేస్తుంది కాబట్టి రివర్స్డ్ వర్డ్ నాట్ ద రివర్స్ వర్డ్. సో బెటర్ విల్ చేంజ్ దిస్ టు అవుట్పుట్ అన్న వేరియబుల్ చేంజ్ చేసుకుంటే దట్ వుడ్ బి బెటర్ ఐ గెస్. మనకి కన్ఫ్యూజ్గా ఫంక్షన్కి వేరియబుల్ నేమ్కి. మీరు ఇట్లాంటి మిస్టేక్ చేయొద్దు ఎప్పుడైనా. అవుట్పుట్ చేసుకుంటే మనకి చూడండి NARAHC రిటర్న్ అయింది మనకి, అంటే మనకు కావాల్సింది రిటర్న్ అంతే. ఇప్పుడు వేరే దాన్ని చేంజ్ చేయాలంటే కూడా బాలయ్య అన్నాడు, మన బాలయ్య కూడా చేసి రిటర్న్ అవుతుంది అక్కడ బాలయ్య BALAYY బాలయ్య రివర్స్ అయిపోయింది. అది అట్లా మనం
ప్రోగ్రామ్స్ ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా ప్రాబ్లమ్ని ఫస్ట్ బ్రేక్ డౌన్ చేసుకోవాలి, చంక్స్లో బ్రేక్ డౌన్ చేసుకొని ఎట్లా సాల్వ్ చేయాలి, నాకు ఏం మెకానిజమ్స్ ఉన్నాయి, 2 పాయింటర్ మెకానిజం ఉంది, ఫ్రంట్ లూప్ మెకానిజం ఉంది, బ్యాక్ లూప్ మెకానిజం ఉంది. సో ఈ విధంగా నేను రన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని ఒక మీకు ఐడియా రావాలి. ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఓకే నేను ఫ్రంట్ లూప్ మెకానిజం యూజ్ చేస్తాను అంటే మీరు ఇప్పుడు నేర్చుకునేది మీరు ఫ్రంట్ లూప్ మెకానిజం, బ్యాక్ లూప్ మెకానిజం, 2 పాయింటర్ మెకానిజం. సో ఇట్లా కాన్సెప్ట్స్ మీరు మెయిన్గా ఇంపార్టెంట్గా మైండ్లో పెట్టుకోవాలి. సో నాకు ఒక ప్రాబ్లమ్ ఇస్తే దానికి నేను ఏ కాన్సెప్ట్ అప్లై చేయగలుగుతాను, ఫ్రంట్ లూప్ మెకానిజమా, బ్యాక్ లూప్ మెకానిజమా, 2 పాయింటర్ మెకానిజం అంటే ఫ్రంట్ కెన్ లూప్ రన్ చేసి సాల్వ్ చేయగలుగుతాను, బ్యాక్ కెన్ రన్ చేసి 2 పాయింటర్స్ పెట్టుకొని నేను సాల్వ్ చేయగలుగుతాను, ఈ విధంగా సాల్వ్ చేయగలుగుతాను అన్న మీకు ఒక థాట్ వస్తే మీరు దాని బేస్ మీద సాల్వ్ చేయగలుగుతారు. సో ఇట్లా కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రామ్ కోడ్ కాదు, కోడ్ గుర్తుపెట్టుకుంటే ఒక గంట గుర్తుంటే 2 గంటకు మలుస్తారు. సో అది కాదు మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫ్రంట్ లూపా, బ్యాక్ లూపా, 2 పాయింటరా, ఇంకా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ మైండ్లో పెట్టుకుని కాన్సెప్ట్స్ నోట్ డౌన్ చేసుకోండి. దట్స్ ఇట్, మీరు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. సో ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ ద డే వచ్చేసి ఫిజ్ బస్ ప్రాబ్లం ఏంటంటే సింపుల్గా ఏమంటుంది ఒకసారి అర్థం చేసుకుందాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100 బట్ ఫర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ప్రింట్ ఫిజ్, ఫర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 ప్రింట్ బస్ అండ్ ఫర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 and 5 ప్రింట్ ఫిజ్ బస్. అంటే అర్థం ఏంటంటే 3 ఒక నెంబర్ 1 నుంచి 100 ప్రింట్ చేయాలంటే ఆ నెంబర్స్ మధ్యలో ఈ నెంబర్ అయితే 3తో 5తో రెండింటితో డివిజిబుల్ అవుతుందో ఆ ప్లేస్లో ఫిజ్ బస్ అని ప్రింట్ చేయాలి. ఉట్టి 5తోనే డివిజిబుల్ అవుతుందో అది బజ్ అని ప్రింట్ చేయాలి. ఏదైతే 3తో మాత్రమే డివిజిబుల్ అవుతుందో ఫిజ్ అని ప్రింట్ చేయాలి. అంటే డివిజిబుల్ అంటే అర్థం ఏంటంటే దాని రిమైండర్ 0 రావాలి. అంటే లెట్స్ 30 ఉంది, 30 మాడ్యులో 3 చేస్తే నాకు ఇది మన ఆపరేటర్స్ క్లాస్ నుంచి చదువుకున్నాం, అది ఒకసారి రివైజ్ చేసుకొని మీకు గుర్తు రాకపోతే ఏం చేస్తున్నాను ఆపరేటర్స్ క్లాస్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే 30 మాడ్యులో 3 అంటే నాకు ఏమొస్తుంది రిజల్ట్ అంటే 0 వస్తుంది. సో 30 మాడ్యులో 3 0, విచ్ మీన్స్ నాకు ఈ 30 ప్లేస్లో నేను 30 ప్రింట్ చేయకుండా ఫిజ్ అని ప్రింట్ చేయాలి. అది సింపుల్గా ప్రింట్ ఫిజ్ అంతే అర్థం, దీని అర్థం ఇది. సో అదే 50 వస్తే నేను 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అదే నేను బజ్ అని ప్రింట్ చేయాలి. 2తో 15 అనుకో ఎగ్జాంపుల్గా 50 వచ్చేసి 5తో డివిజిబుల్ అవుతుంది అంటే దీని రిమైండర్ 0 వస్తుంది, అప్పుడు ప్రింట్ బజ్ చేయాలి. అదే 15 ఉంది, 15 3తోని డివిజిబుల్ అవుతుంది అండ్ ఆల్సో 15 5తోని కూడా డివిజిబుల్ అవుతుంది. రెండింటితోని 0 వస్తుంటే అప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది ఫిజ్ బజ్ అని కూడా ప్రింట్ చేయాలి. అంటే 3తోని డివిజిబుల్, 5తోని డివిజిబుల్, రెండింటితో డివిజిబుల్ అవుతుందంటే అది ఆ ఫిజ్ బజ్ వర్డ్ అని అర్థం. కథ నాకు. సో ఇప్పుడు దీనికి ఫంక్షన్ రాస్తే ఏ విధంగా ఉంటుందంటే ప్రింట్ ఫిజ్ బస్ అన్న ఫంక్షన్ రాసిన అనుకో, దీనికి ఏం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి మీరు ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ నంబర్స్ అంటుంది అంటే మనకి ఏం ఇన్పుట్ రావట్లేదు, ఇక్కడ స్ట్రింగ్ వస్తలేదు, నా ఐడియా వస్తలేదు, ఏం ఇన్పుట్ వస్తుంది, జస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలంతే. మనమే 1 నుంచి 100 వరకు ఒక లూప్ రన్ చేయాలి, రన్ చేసుకుంటే మధ్య కండిషన్స్ చెక్ చేసుకుంటే ఈ సింపుల్ కండిషన్స్ సరిపోతుంది అంతే. సో మనకి ఏం వాల్యూస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ లూప్ రన్ చేస్తే లెట్ మనకి కరెంట్ నంబర్ అని తీసుకున్నాం, కరెంట్ నంబర్ 1 అనుకుంటే లూప్ రన్ చేస్తే కరెంట్ నెంబర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అయ్యేంత వరకు మనం లూప్ రన్ చేయాలా. రన్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మన కండిషన్ ఏంటిదంటే కరెంట్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఆల్సో కరెంట్ నెంబర్ డివిజిబుల్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండింటితో డివిజిబుల్ అయితే దెన్ వీ నీడ్ టు console.log ఫిజ్ బస్ అన్న వర్డ్ని ప్రింట్ చేయాలి. అదే ఈ రెండింటితో కాలే ఎల్సి 5తో అవుతుందో చూసాం. కరెంట్ నెంబర్ 5తో ఇప్పుడు డివిజిబుల్ 0 అయితే డివిజిబుల్ 5 అయితే మనం అప్పుడు బస్ అన్న వర్డ్ ప్రింట్ చేయాలి. అదే ఒకవేళ కరెంట్ నెంబర్ డివిజిబుల్ బై 3 అయితే ఫిజ్ అన్న వర్డ్ ప్రింట్ చేయాలి. ఎల్స్ నా నెంబర్ కరెంట్ నెంబర్ ప్రింట్ చేయాలి. ఒకవేళ 3 ఆ నెంబర్ లేట్స్ అది ఒక నెంబర్ 4 ఉందనుకో, 4 3తో డివిజిబుల్ కాదు, 5తో డివిజిబుల్ కాదు. సో దీంట్లో రాదు. సో 5తో డివిజిబుల్ అయితే అది కాదు, 3తోని కాదు. సో ఇక్కడికి వచ్చి ఆ కరెంట్ నెంబర్ ఏదైందో ప్రింట్ అవుతుంది 4 అనుకో ఎగ్జాంపుల్. సో ప్రతి లూప్ అయిపోయిన తర్వాత నేను వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే 1 తర్వాత 2 అవ్వాలి, తర్వాత 3 అవ్వాలి, తర్వాత 4 5 6 100 వరకు వెళ్ళాలి. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత రిటర్న్ కూడా ఏం అవసరం మనం ఏం రిటర్న్ చేస్తాను ఫంక్షన్ నుంచి, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంతే. 100 వరకు లూప్ రన్ అయితే తర్వాత వాల్యూస్ ఏమైనా దాంతో చూసుకొని ప్రింట్ చేసేసి ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ప్రింట్ ఫిజ్ బజ్ అనే ఫంక్షన్ కాల్ చేసి సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం. ఆటోమేటిక్గా 1 to 100 మనకు ప్రింట్ అయిపోయి వచ్చేసి చూడండి 100 వరకు మనకు ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని ప్లేస్లో 30 అన్నది
3తో డివిజబుల్ అయింది, 5తో డివిజబుల్ అయింది కాబట్టి ఫిజ్ బజ్ అని వర్డ్ వచ్చింది. అట్లా మనం 1 నుంచి 2 3 ప్లస్ 3తో డివిజబుల్ అయితే ఫిజ్ వచ్చింది, బజ్ అట్లా ఈ విధంగా మనం ప్రింట్ చేసాం. సో ఇది 1 నుంచి 100 ప్రింట్ అయింది విత్ ఫిజ్ బజ్ వర్డ్స్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో we'll close this lesson today till here. Thank you all. Have a great day. Bye bye.